నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. అదేవిధంగా ప్రభాకర్ గారికి తమ్ముడు శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా నమస్కారం. ప్రభాకర్ గారికి మర్చిపోతారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే కన్వీనియంట్ గా ఆయన దాన్ని మార్చినట్టుగానే మనం కనపడతా ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిట్టి తిట్టకుండా విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా తిట్టినటువంటి తిట్లు మాకు ఈ రోజు కూడా కదిలిస్తున్నాయి గుండెల్లో. అదేవిధంగా అది అసలు మామూలు చరిత్ర చరణం కాదండి అది. ఎందుకంటే అది చాలా మంది హృదయాలను గాయపరిచినటువంటి మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు మరి ప్రభాకర్ గారికి కనపడకపోవటం ఆయన కన్వీనియంట్ గా తప్పించుకున్నారే తప్ప ఆయన అయితే ఈ డిబేట్ కే ప్రాధాన్యత లేదని ఆయన ముందుగానే చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళ కలయిక ప్రాధాన్యత లేదనే విషయం కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ వల్ల నేను చెడిపోతే నా వల్ల నువ్వు చెడిపోతావు అని ఒకళ్ళు ఓదార్చుకున్నటువంటి సందర్భమే తప్ప. ఎందుకంటే సాక్షాత్తు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో ఇక్కడేం పని మీకు ధర్నాలు చేస్తున్నారని చెప్పినటువంటి మాటల ప్రభావం రాజకీయాల్లో ఏ మేరకు చూసింది. అదే విధంగా రిటర్న్ గిఫ్ట్ అందిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏ విధమైన రిటర్న్ గిఫ్ట్ మాకు అందించారు. ఇప్పుడు ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఏ సహాయం కోరి వచ్చారనేది. ఎందుకంటే రక్షమాం పాహిమాం కాదు, రక్ష అని అరుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి కాదు. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన భేటీయే తప్ప వేరే భేటీ అయితే కాదు. ఎందుకంటే పూర్తిగా మీరు సుడిగుండంలో కాదు, ఆయన కొట్టుకుపోయాడు పూర్తిగా. ఈ రోజు రాజకీయాల్లో ఏ విధమైనటువంటి అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారనేది మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. వీరిద్దరు వాళ్ళ భేటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయపడగలనే దాని మీద జరిగి ఉంటుంది తప్ప ఆయన సాయం కోరి వచ్చినాడు ఆయన చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అననుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం అనేది జగన్మోహన్ రెడ్డికి ఉందనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఈ రోజు 170 ఆఖరి పులివెందుల్లో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ కడపలో పార్లమెంట్ సీటుకు కూడా ఎసరు వచ్చినటువంటి పరిస్థితి కానీ చూస్తే రాష్ట్ర చరిత్రలో వైఎస్ కుటుంబానికి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా ఆ జిల్లాలో కూడా లేదు. అలాంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ఒక సీనియర్ గా ఆయన ఖచ్చితంగా సలహాలు కోరడానికి వెళ్ళాడు. ఆయన సీనియర్ సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే డాక్టర్ కన్నా రోగి అనుభవం ఎక్కువ తయారైంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రోగి ఎక్కువగా డాక్టర్ సలహాలు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి అధికారం కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా తన అనుభవాన్ని పంచుతాడు అనేది మన అందరం కూడా చూసినప్పుడు ఒక కేటగారికల్ గా చాలా క్లియర్ గా. ఎందుకంటే ఎప్పటికీ చల్లారలేదు వాళ్ళ కోపం చంద్రబాబు నాయుడు గారి మీద, ఎవరో కేసీఆర్ గారికి కానీ వాళ్ళ వ్యక్తులకు కానీ. వాళ్ళంతా కూడా వ్యక్తిగతమైనటువంటి తీసుకొని చేశారు తప్ప తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాం, తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్న అనే విషయం మర్చిపోయి పగా ప్రతీకారం దాంతో పాటుగా ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ తెలుగు ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అక్కడ ఆటోమేటిక్ గా. ఎందుకంటే మీరు ఇస్తే మేము తీసుకోవడానికి, మేము ఇస్తే మీరు తీసుకోవడానికి ఇద్దరం కూడా తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అనుమానాలు అంటే పొలిటికల్ గానీ అనుమానాలు ఏముంటాయి కానీ వాళ్ళిద్దరు కలిస్తే మీకేదో ఇదని కాదు. కాకపోతే ఏ రకమైన సహాయము లేకపోతే ఏ రకమైన సలహాలు అడుగుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు? ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు వాళ్ళిద్దరికి ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాదు. ఆర్థిక పరంగా ఆయన సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన తర్వాత కొంతమంది నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళని ఏ విధంగా తన వైపు లాక్కోవాలి. ఈరోజు షర్మిల గారి పరిస్థితుల్లో షర్మిల గారిని కారులో పెట్టి లాక్కెళ్ళిపోతే వచ్చినటువంటి మైలేజ్ ఇక్కడ ఎవరినైనా పెడితే లాక్కెళ్తే మైలేజ్ వస్తుందా? అదే విధంగా ఏమేమి ట్రిక్కులు ప్లే చేయాలనేది టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ కూడా వారు ఖచ్చితంగా అడిగి ఉంటారు, తీసుకొని ఉంటారు. అందులో నాకైతే వ్యక్తిగతంగా అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు. ఓడిపోయే సందర్భంలో హక్కును చేర్చుకోవడానికి కానీ అన్నపాత్ర వహించడానికి కానీ కేసీఆర్ గారు గతంలో ఆయనకు హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉన్నారు, నమస్కారం పెట్టుకున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితులు మాట్లాడుకున్నారు. అక్కడ అందరూ ఉన్నారు చుట్టూ. కానీ వీళ్ళు ఏకాంతంగా మాట్లాడుకున్నదని ఖచ్చితంగా అనుమానించాలి. అనుమానించే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేయాలనేదే వస్తుంది తప్ప వేరేది ఏది ఉండదండి. దానిలో ఎవరికి అనుమానం అక్కర్లే. ఎందుకంటే ప్రభాకర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తెలుగు ప్రజలుగా మేమందరం కూడా అభిప్రాయపడుతున్నటువంటి విషయం.
ఈ రోజు నేను వ్యక్తిగతంగా నేను ఏమైనా బయటకు వచ్చి చెప్పొచ్చు, కానీ మిగతా అందరూ నేను కూడా అనేది కాదండి, నేను అనేది జవహర్ గారు, ఒకటి ఆర్థికంగా 2019 ముందంటే సరే కేసులు అటాచ్మెంట్లు ఇవి ఉండడం వల్ల లిక్విడిటీ ఇలాంటి లేకపోవడము, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ఏదో కేసీఆర్ గారు హెల్ప్ చేశారు అనుకోవడానికి ఆ రోజున అవకాశం ఉండింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉందని ఎవరు అనుకోవట్లే కదా. మీలాంటి వాళ్ళు మీ పార్టీ నాయకులు చేసే ఆరోపణల ప్రకారమే అసలు ఇంకో 10-15 ఎలక్షన్లు అయినా చేయగలరు వాళ్ళు అనేంత సొమ్ము ఉంది అని చర్చ జరుగుతుంది. సో ఆర్థికంగా కేసీఆర్ గారిని హెల్ప్ అడిగే పరిస్థితి అయితే ఉండదని నా భావన. ఓకే, ఐ మే బి రాంగ్, కానీ అది కాకుండా ఇక్కడ ఎందుకు ఓడిపోయారు, అక్కడ పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ చెప్పి ఏమైనా రాజకీయపరమైన సలహాలు తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకేమన్నా మీకు డౌట్ ఉందా? ఇప్పుడు ల్యాండ్ క్లోజర్ లో ఏదో వెహికల్స్ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దాయాల్సి వచ్చింది? హైదరాబాద్ లో తయారు చేసే వాళ్ళు లేరంటారా? అంటే హైదరాబాద్ లో కాదండి, అదొక ఇది ఉంది, బుల్లెట్ ప్రూఫ్ కానీ లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ విజయవాడ టాప్ కదా, అంత విజయవాడలో చేయించేవాళ్ళు ఎవరైనా. అలా కాదండి, ఎలా టాప్ అవుతుంది? ఏమున్నాయని విజయవాడలో? ఇప్పుడు ఆ రోజు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనైనా, ఎక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్ లోనైనా కానీ అంత హైదరాబాద్ కున్న టెక్నాలజీ కానీ, ఐటీ కానీ, లేకపోతే ఇంకోటి కానీ లేదండి. అది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఏదో చేసినట్టు రేపు కూడా అక్కడ ఏదో నేలమాళికలు అక్కడ దాచారం ఎవరో తెలుసు. ఏ విధంగా ఉండబోతుంది? ఏమీ లేకుండా 45 నిమిషాలు కూర్చోవాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రికి ఇక్కడ అలజడులు జరుగుతా ఉన్నాయి. ఒక పక్క అంగన్వాడీలు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంకో పక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రోడ్డు ఎక్కారు. వీళ్ళ సమస్యలు ఇన్నుండగా వీళ్ళకి ఒక 5 నిమిషాల సమయం ఇవ్వలేను, 45 నిమిషాలు ఎందుకు కూర్చున్నాడు? నుంచి పట్టించుకోలేదు జనాన్ని, అది అలవాటైందే కదా, తెలిసిందే కదా అని కాదండి. షర్మిల గారు వచ్చి ఎంతసేపు ఉన్నారు? కుటుంబం తరపున ఆహ్వానం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఎంత సమయం కేటాయించారు? అక్కడ కేటాయించిన సమయం ఏంది? విశేషం లేకుండా జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి కలిసిన సందర్భం ఉందా చెప్పండి?